నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నాలగడ్డ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించదు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ఎలా ఉంది? సో ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా రాయలసీమకు కావచ్చు. సో ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఏమని చెప్తారు? కొన్ని వేల లక్షల ఎకరాలకి సాగునీరు ఇచ్చి పంటలు పండించే ఓ కలల పంట పోలవరం. ఆంధ్రులకి అది కలల పంట. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒకనాడు కలగానే మిగిలిపోతుంది అనుకున్న రోజులు. మా చిన్నప్పటి రోజుల్లో 40 ఏళ్ళు వెనక్కి మనం వెళ్తే అప్పట్లోనే ఈ పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న సందర్భం. ఆ ఉభయ గోదావరి జిల్లాలు కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, ఇట్లాగా కృష్ణా జిల్లా వరకు కూడా ఆ నీటితో చాలా లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి కాబట్టి అప్పట్లో అందరూ చాలా ఆస్తి ఎదురు చూసేవాళ్ళు. ప్రభుత్వాలు మారుతూ ఉండే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎప్పుడు కూడా ఆ ప్రతిపాదన అయితే ఉండేది, ప్రజల్లో నుంచి ఆ కోరిక అయితే ఉండేది, కానీ ఎప్పుడు కార్యరూపం దాల్చింది లేదు. తర్వాత రోజుల్లో దీన్ని గురించి మాట్లాడటం అప్పట్లో ఇదే కాకుండా భద్రాచలం అలాగే కొవ్వూరు మధ్యన రైల్వే లైన్ గురించి కూడా ఉండేది అప్పుడు ప్రజల్లో ఆకాంక్ష. అది ఇప్పటికీ నెరవేరలేదు, బహుశా భవిష్యత్తులో నెరవేరే అవకాశం ఉండొచ్చు. ఇక పోలవరం గురించి మాట్లాడుకున్న వస్తే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అన్ని శిలాఫలకాల వరకు ఆ రాజకీయ అవసరాల కోసం జరిగింది తప్పితే ఎక్కడో ఒక అరంగుళం కూడా కదిలింది లేదు. నిక్కచ్చిగా నిజాయితీగా మొదలుపెట్టింది మాత్రం 2014 తర్వాత బాబు గారు. ఆయన వచ్చిన తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్ జరిగిన తర్వాత అప్పుడు ఇక ఈ పోలవరం అనేది ఒక ప్రాణవాయువు లాంటిది, ప్రాణాధారం లాంటిది. ఎందుకంటే దాని నుంచి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది. అందుకని మొట్టమొదటి దృష్టి పెట్టింది పోలవరం మీద ఆయన. ఎందుకంటే పంట సాగులోకి వస్తే ఆ పొలాల్లోకి నీరు వెళ్తే దాని నుంచి ఉత్పత్తి జరిగితే దాని నుంచి ఆర్థికంగా మనం వెసులుబాటు జరుగుతుందన్న ఉద్దేశం మీద ఆ విధంగా ఎన్నో కార్యాచరణ రూపొందించి ఆ పోలవరం ప్రాజెక్టుని ఎట్టకేలకి బాబు గారు పట్టాలు ఎక్కించారు. అయితే ఆయన ఉన్న కాలంలోనే దాదాపుగా 72 నుంచి 70% ఎంతో దాదాపు పూర్తయిపోయింది. మరో 5 ఏళ్ళు ఆయనే ఉండుంటే కనుక ఖచ్చితంగా ఇవాళ పొలాల్లోకి నీరు వెళ్ళేది, సాగునీరు తాగునీరు అందుండేది, అభివృద్ధి పరుగు తీస్తూ ఉండుండేది. దురదృష్టవశాత్తు ఆయన మళ్ళీ రెండోసారి రాకపోవటం, ఒక విధ్వంసకరమైన పరిపాలన గత 5 ఏళ్ల క్రితం మనం ఎలాగ జరిగిందో చూసాం. ఒక్క ఇటకు కూడా పేర్చలేదు. పోలవరం ప్రాజెక్టు పక్కన మూలపడేశారు. ఆ తర్వాత అంతకుముందు నవయుగ కన్స్ట్రక్షన్ కింద నడిచేది. నవయుగ నుంచి వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ మెగాకి ఇచ్చారు. సరే, ఎవరికి ఇచ్చినా పనులు అయితే జరగలేదు. దాంతో ఏమైందంటే ఒక సందర్భంలో వరద నీటికి డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది మొత్తంగా, కాపర్ డ్యామ్ డ్యామేజ్ అవటం వల్ల. సో దానివల్ల మనకు సుమారుగా 400 కోట్ల నష్టం జరిగింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేయడానికి 900 కోట్లు. ఆ రోజుల్లోనే మొత్తం ఇంకా ఎంతకంటే పెద్ద డ్యామేజ్ జరిగింది అనుకున్నారు, కానీ అదృష్టవశాత్తు అక్కడితో ఆగింది. అయితే వాళ్ళు చేసిన వాళ్ళ పోలవరం పూర్తి చేయడం అనే దానికంటే కూడా పోలవరం నాశనం చేయాలనే దాని మీదే వాళ్ళ ఆలోచన అలాంటిది కదా. అమరావతిని అలాగే నాశనం చేశారు, ఆల్మోస్ట్ శ్మశానం చేసినంత పని చేశారు. అలాగే పోలవరం కూడా అంతే చేశారు. ఇంకా వరదల ద్వారా ఇంకా ఏదన్నా ఇంకా నాశనం అయిపోవాలని కోరుకున్నారు తప్ప ఇంకోటి చేయలేదు. అందుకని బాబు గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక రైతు అనేవాడు తన కొడుకుని పొలంలో తీసుకెళ్ళి తను ఎలా కష్టపడతాడో, పంట ఎలా పడుతుంది, అక్కడ ఏం జరిగితే ఇవన్నీ మన చేతికి వస్తున్నాయి అని చెప్పడం కోసం పొలంలో తీసుకెళ్తాడు కొడుకుని. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ప్రజల్ని పోలవరం ప్రాజెక్టుకి సందర్శన కోసం తీసుకెళ్లారు. దీని ఉద్దేశం వేరే దురుద్దేశాలు ఆపాదించారు, కానీ నిజం చెప్పాలంటే ఒక అభివృద్ధి అనేది ఎలా జరుగుద్ది, ఒక ప్రగతి బాటలు ఎలా ఉంటాయి, ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ప్రజలకు అది ఏ విధంగా మేలు చేస్తుంది, ఇవన్నీ తెలియజేయడం కోసం ప్రజల వద్దకు పాలన తీసుకొస్తున్న ముఖ్యమంత్రిగా ప్రజలకి ఇలాంటి విషయాలు తెలియాలి, అవగాహన ఉండాలి. ఉన్నప్పుడే మళ్ళీ అభివృద్ధిని కోరుకునే ప్రజలకి మళ్ళీ అలాంటి ప్రభుత్వం మళ్ళీ తీసుకురాగలుగుతాము, అలాంటి పారదర్శకమైన ప్రభుత్వం తెచ్చుకోవాలన్న ఉద్దేశమే చేశారు. కానీ ఎందుకనో ఆ రోజున ప్రజలు అన్నీ చూసినా కూడా ఇంకా ఏదో ఆశించి ఓ తప్పుడు అడుగు వేశారు. అయితే దాని పర్యవసానమే ఈ రోజున మనం పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టు కాస్త వెనకబడి ఇవాళ మళ్ళీ పట్టాలు ఎక్కించి 2027 నాటికి కంకణ కట్టుకుంటున్నాడు బాబు గారు. 80% దాన్ని పూర్తి చేయాలన్నది దృఢ సంకల్పం. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ చకచకా పనులు జరుగుతున్నాయి. మీరు ఆ రోజు చూస్తే నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన ప్రశ్న వేస్తే ఆయన ప్రశ్న దేని గురించి, డయాఫ్రామ్ వాళ్ళ గురించి శ్రీశైలంకి ఉంటుంది, నాగార్జున సాగర్కి ఉంటుంది, దేనికి ఉండదు,
అలాగే దీనికి ఉందన్నాడు. నిజానికి ఆయన డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో కూడా తెలియదు ఆయనకి. అలాంటి నీటిపారుదల శాఖ మంత్రి ఆయన. అంటే కనీస సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ ఆ రోజు పనిచేశారు. ఎటకారం ఒకటే చేశారు. 1% అని ఆవేశంతో ఊగిపోతే అసెంబ్లీలో మాట్లాడటం తప్పితే నిజానికి 1% కూడా ఆయన ఏం పూర్తి చేస్తుంది లేదు ఆ ప్రభుత్వం అంతకాలంలో. అలాగే అసలు నిజంగా డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటి తెలియదు కూడా వాళ్ళకి. డయాఫ్రామ్ వాల్ అంటే పైన కడతారనుకుంటున్నారు వాళ్ళు, అనుకుని ఉంటారు బహుశా. అది నేల లోపల జరిగే ఒక నిర్మాణం అనేది కూడా తెలియదు. ఇలా ఏది అవగాహన లేకుండా, నాలెడ్జ్ లేకుండా, ఒక అభివృద్ధి అనే దానికి అసలు లేకుండా చేసి ప్రభుత్వం ఆ విధంగా పరిపాలన చేసింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గాడిని పడింది. పోలవరం చక్కచక్క పరుగులు పెడుతుంది. రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో 27 కల్లా బాబు గారు అంటే కంప్లీట్ అయ్యి మళ్ళీ అందుబాటులోకి వస్తాయి. అయితే 1 సంవత్సరం ఇంకా 2 సంవత్సరాల పోలవరం ఖచ్చితంగా అయిపోతుంది అంటారా? ఆ బాబుగా చాలాసార్లు చెప్తున్నారు చాలా సందర్భాల్లో. ఏదన్నా కొంచెం అటు ఇటుగా కొన్ని నెలలు అటు ఇటు అవ్వచ్చేమో కానీ మొత్తంగా అయితే సంకల్పించింది మాత్రం 2027 నాటికి. ఇప్పుడు వరదలు ఇంకా ఇతరతా కార్యక్రమాలు కూడా ప్రకృతి కూడా దానికి మనం చూసుకోవాలి. అలాంటి ఏ ఇబ్బంది మనకి అంటే లేకుండా ఉంటే కనుక 2027 నాటికి మాత్రం ఖచ్చితంగా ఈ నిర్మాణం పూర్తవుతుందని ఒక ఆశాభావం అయితే అందరికీ ఉంది, ప్రజల్లోనూ ఉంది, అలా ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.